ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్గివ్ మీ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ వీడియో. నేను ఒక కొత్త సెట్టింగ్లోకి రావడం వల్ల ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది. ఐ మేక్ షూర్ నెక్స్ట్ టైం నుంచి మంచిగా లైటింగ్ ఉంటుంది అని చెప్పేసి. నౌ గెటింగ్ ఇన్ టు ద సాంగ్ దోస్తీ. ఆర్ఆర్ఆర్ సినిమా అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఈ పర్టికులర్ సినిమాలో దోస్తీ అన్న పాట మాత్రం ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ సాంగ్స్, ఎస్పెషలీ ఫర్ ద లిరిక్స్. ఇందులో సినిమా మొత్తం కూడా వాళ్ళు ఫైర్ ఎలిమెంట్ రామ్ చరణ్కి, వాటర్ ఎలిమెంట్ జూనియర్ ఎన్టీఆర్కి ఎలాగైతే వాడారో, ఈ పాట మొత్తం కూడా ఆల్మోస్ట్ అలాగా రెండు ఆపోజిట్ ఎలిమెంట్స్ ఇంటరాక్ట్ అయితే ఎలా ఉంటుంది అని ఒక మెటఫారికల్ విధంలో అలా వస్తూ ఉంటుంది అనమాట. అండ్ దట్స్ వై ఐ లవ్ దిస్ సాంగ్. మీకు ఆల్రెడీ ఈ విషయం గురించి తెలిసినట్టయితే యూ ఆర్ గ్రేట్. ఒకవేళ మీకు తెలియలేకపోతే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. పులికి విలుకాడికి, పులి విలుకాడు అంటే హంటర్ అని అర్థం. తలకి ఉరితాడుకి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం. కదిలే కార్చిచ్చుకి, కార్చిచ్చు అంటే వైల్డ్ ఫైర్ అని అర్థం. కదిలే కార్చిచ్చు అంటే పారే వైల్డ్ ఫైర్ అని అర్థం. కసిరే వడగళ్ళకి, వడగళ్ళు అంటే హెయిల్ స్టార్మ్స్ అని అర్థం. ఈ రెండింటికి మధ్య దోస్తి, వేటగాడికి పులికి మధ్య దోస్తి, ఉరితాడుకి తలకి మధ్య దోస్తి. రవికి మేఘానికి, రవి అంటే సూర్యుడు అని అర్థం. మేఘం మీకు తెలిసిందే, జనరల్గా మేఘాలు వెళ్తేనే సూర్యుడు కనిపిస్తాడు. ఈ పాట మొత్తంలో కూడా మనకి సినిమా మొత్తంలో రామ్ చరణ్ని ఫైర్ ఎలిమెంట్ కింద, మన ఎన్టీఆర్ని వాటర్ ఎలిమెంట్ కింద ఎలాగైతే చూపిస్తూ వచ్చారో అవే ఎలిమెంట్స్ని వీళ్ళు కొంచెం హైలైట్ చేస్తూ ఈ సాంగ్ రాశారనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఎన్టీఆర్ని డిస్క్రైబ్ చేసే ప్రతి ఎలిమెంట్లో ఒక వాటర్ ఎసెన్స్ ఉంటుంది. వడగాలి, మేఘం, ఇలాగ చాలా వాటిల్లో ఇలాగ వాటర్ ఎలిమెంట్ పెట్టడానికి ప్రయత్నించారు. సేమ్ అలాగే మన రామ్ చరణ్ని వర్ణిస్తున్నప్పుడు రవి సూర్యుడు ఫైర్ పెట్టడానికి ట్రై చేశారు. కార్చిచ్చు అందులో ఫైర్ పెట్టడానికి ట్రై చేశారు. అలాగా ప్రతి దాంట్లో ఫైర్ని, వాటర్ని వాళ్ళు ఏదైతే తీసుకున్నారో బేస్ ఎలిమెంట్స్ కింద వాటి రెండింటిని హైలైట్ చేయడానికి అలా ట్రై చేస్తూనే ఉన్నారు. ఊహించని చిత్ర విచిత్రం, అది మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ లైన్స్ మొత్తం. ఊహించని చిత్ర విచిత్రం, స్నేహానికి చాచిన హస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. తర్వాత చరణంలో వస్తుంది అనమాట. బడబాగ్నికి జడివానకి దోస్తి. బడబాగ్ని అంటే చాలా విపరీతంగా మండిపోతున్న అగ్ని అని అర్థం. బడబాగ్ని అని అంటే. జడివాన అంటే అసలు కుంభవృష్టి అని అంటారు చూడండి, ఆగకుండా కురిసే వాన, దాన్ని జడివాన అని అంటారు. సో ఇటువైపు మండిపోతున్న అగ్నికి, అక్కడ కుంభవృష్టిలా కురిసే వానకి మధ్య దోస్తి అందుతాం. బడబాగ్ని అనే పదం యాక్చువల్లీ బడబా అనలం అని కూడా అంటారు అనమాట సంస్కృతంలో. అనలం అంటే అగ్ని అని అర్థం. సో దాన్ని కొంచెం అర్థం అవడానికి అన్నట్టు బడబాగ్ని అన్నట్టు రాశారనమాట. జడివాన అనే పదం మనం చాలా పాటలో వినే ఉంటాం, మీకు గుర్తుంటే. అరే రే విధిరాతకి ఎదురీతకి దోస్తి. విధిరాత అంటే మీకు తెలిసిందే, ఫేట్ రాసున్నది. ఎదురీత అంటే ఆ ఫేట్కి ఒక రకంగా చెప్పాలి అంటే రెసిస్టెన్స్ అని అర్థం. ఏదైతే జరుగుతుందో, జరగాలి అని రాసుందో అది జరగనివ్వకుండా మనం రెసిస్ట్ చేయడం. పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి దోస్తి. పెనుజ్వాల అంటే మండుతున్న అగ్నికి, హిమనగం అంటే మంచు పర్వతం. వీళ్ళిద్దరూ ఎంత బ్యూటిఫుల్గా రాశారు అని అంటే, మండుతున్న అగ్నికి మంచు పర్వతం ఇచ్చిన కౌగిలి ఈ దోస్తి అంట. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ని ఎలా హైలైట్ చేశారు అని అంటే, వాళ్ళిద్దరూ కౌగిలించుకుంటే ఎలా ఉంటుంది. ఇవన్నీ లైక్ దే ఆర్ వెరీ ఇమాజినేటివ్ ఇన్ నేచర్ అండ్ దట్ ఈస్ వై దే ఆర్ సో బ్యూటిఫుల్. సో యా, ఐ మీన్ సచ్ అ గ్రేట్ సాంగ్. సేమ్ అలాగే ఇంకొన్ని చరణాల్లో ఒక చరణం ఎలా ఉంటుందంటే, ఒక చెయ్యి రక్షణ కోసం, ఒక చెయ్యి మృత్యు విలాసం. అంటే ఒక చేత్తో కాపాడతారు, రెండో చేత్తో ప్రాణాలు తీస్తారు అని అర్థం. మృత్యు విలాసం అంటే మృత్యు యొక్క నాట్యం అన్నట్టు వీ కెన్ యూజ్ దిస్. బిగిసాయి ఒకటే ఇలాగ తూర్పు పడమర అంటే రెండు వేరే వేరే విషయాలు ఎలాగైతే కలిసాయి అన్నదాన్ని మెటఫారికల్గా చెప్పారు. అలాగే దాని తర్వాత ఏమొస్తుంది అంటే, ఒకరేమో దారుణ శస్త్రం, ఒకరేమో మారణ శాస్త్రం,
దారుణ శస్త్రం అంటే ఒక అన్కంట్రోల్డ్ వెపన్ అన్నట్టు అనొచ్చు. అంటే దారుణమైన ఒక శస్త్రం అంటే వెపన్ అని అర్థం. దారుణమైన ఒక ఆయుధం ఒకరు. ఇంకొకరేమో మారణ శాస్త్రం అంటే యుద్ధం ఎలాగైతే చేయాలో దాని గురించి ముందు గనక పూర్తిగా తెలిసిన ఒక సైన్స్. ద సైన్స్ ఆఫ్ వార్ఫేర్, హీ నోస్ ద సైన్స్ ఆఫ్ వార్ఫేర్ అన్నది రెండో దానికి అర్థం అనమాట. సో ఒకళ్ళేమో అసలు అన్కంట్రోల్డ్ వైలెన్స్ చేస్తారు, ఇంకొకళ్ళేమో ఆచితూసి అడుగులు వేస్తారు కానీ ఖచ్చితంగా యుద్ధం గెలిచి తీరుతారు అన్నది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఎలాగైతే ఇలాగా రెండు వేరు వేరు విషయాలు కలుస్తున్నాయని ఎలాగైతే చెప్పారో, ఇది మొత్తం ఇమాజినేటివ్ అని మనం ఎలాగైతే అనుకున్నామో పాటలో కూడా అలాగే రాస్తారనమాట. అంటే ఇవన్నీ రాసిన తర్వాత ఊహించని చిత్ర విచిత్రం, అసలు మనం ఈ రెండు కలుస్తాయని చెప్పేసి మనం అనుకోని కూడా అనుకోవాలి, మొత్తం ఊహాతీతం, ఊహించని కూడా ఊహించలేము, కానీ ఈ రెండు ఇలా కలిసాయి అన్నట్టు చాలా బ్యూటిఫుల్గా రాస్తారు. ఊహించని